ఇక ఇంత దుర్మార్గుడైన ముఖ్యమంత్రి గురించి కొత్తగా ఏ సినిమా తీస్తాను చెప్పండి అయ్యా. ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఇవి కాకుండా సినిమాలో నేనేం పెడతా, ఇంకా ఏం పెట్టలా. కానీ పెట్టారు అనుకుంటారు. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్టీ రామారావు మీద సినిమా తీశారు, మండలాధ్యక్షుడు 2-3 సినిమాలు తీశారు. రామారావు గారు చెప్పారు, సార్ మీ గెటపై సినిమా తీశారంట. ఓహో అవునా, నేను చూసామండి, సేమ్ వారు నాలాగా యాక్ట్ చేశారు అని హుందాగా తీసుకున్నాడు. దట్ ఈస్ ది లీడర్ క్వాలిటీస్. అది హ్యూమన్ బీయింగ్ క్వాలిటీ. నువ్వు ఎందుకు లంగా పనులు చేయాలి? వాడు సినిమా తీస్తున్నాడేమో, వీడి సినిమా తీస్తున్నాడేమో, వాడు టీవీలో పెడుతున్నాడేమో, వాడు వెబ్సైట్లో పెడతాడేమో, నెట్లో పెడతాడేమో, చూడండి టప 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 తీసేయండి, తీసే. నువ్వెందుకు అధవేశాలు వేసావు? నువ్వెందుకు వెన్నుపోట్లు పడిచావు? నువ్వెందుకు అవినీతి పనులు చేస్తున్నావు? ఎందుకు లంగా పనులు చేస్తున్నావు? ఇన్ని ఎదే పనులు చేస్తావు? నీ గురించి ఏం అనకూడదు. నువ్వు ఉంది ప్రజాస్వామ్యంలో. నువ్వు మీ ఇంట్లో కూర్చుంటున్నావా? పర్సనల్ ప్రైవేట్ మనిషివా నువ్వు? నీ గురించి మేమేం మాట్లాడకపోవడానికి, చట్టం మాట్లాడుతనుకోవడానికి నువ్వు కాదుగా. ప్రజల మనిషివని కదా నువ్వు బిల్డపిస్తున్నావు. కాబట్టే ముఖ్యమంత్రి అయ్యావు అని అబద్ధాలు చెప్పి, మేనిఫెస్టోలో 100 రకాలు చెప్పి, వీ కెన్ బ్రింగ్ ద స్టార్ ఫ్రమ్ ద స్కై అని. మరి నేను విమర్శించుకుంటే ఎలా ఉంటారు? బట్ నేను విమర్శించలా. సినిమాలో ఆయన మీ కార్యకర్తతో మీ లెటర్ పంపించారు. అదే నేను ఎలక్షన్ కమిషనర్ గారిని, పెద్దవారిని గౌరవంగా అడుగుతున్నా. సార్ వాడెవడో పోసాని సినిమా తీశాడు, చంద్రబాబును మలయం చేయడానికి అన్నారు కదా, నేను లేదు. కానీ వాడెవడో లెటర్ రాశాడని చెప్పి నాకు లెటర్ పంపించారు. సార్ ఇది న్యాయమేనా? రేపు ఊరుకో లెటర్ పంపిస్తాడు నా మీద. రోజు నేను బస్ పాస్ తీసుకుని తిరగాల్సిందే అమరావతి. కొంచెమన్నా ఆలోచిస్తాను మీరు. ఇప్పుడు నేను కూడా పెడతా, అయితే చంద్రబాబు ఫలానా దొంగ పనులు చేశాడండి ఎలక్షన్ సంబంధించినవి అంటాను. చంద్రబాబు లెటర్ రాసి పిలిపిస్తారా? జగన్ జోకర్ అని తిట్టాడు లోకేష్ బాబు, ఒక ప్రతిపక్ష నాయకుడిని. ఆయన క్యారెక్టర్ మలాయి చేశాడు. నేను లోకేష్ మీద కేసు పెడతా. లెటర్ పంపించి పిలిపిస్తారా మీరు? నన్ను ఎందుకు పిలిపిస్తున్నారు అంటే ముఖ్యమంత్రికి ఒక నీతి, లోకేష్ బాబు ఒక నీతి, పోసానికి ఇష్టములైన బచ్చాగాడికి ఒక నీతి. మీది రాజ్యాంగ వ్యవస్థ కదా, ప్రజాస్వామ్యంలో నేను పౌరుణ్ణే కదా, అన్ని పౌరులకి సమానమైన హక్కులు బాధ్యతలు ఉంటాయి కదా. మరి నేనెందుకు చిన్నవాడిని చెప్పి నాకు లెటర్ పంపిస్తారా? ఇదే రిపోర్ట్ని చంద్రబాబు మీరు ఇస్తారా? ఇస్తా. ఎలక్షన్ కమిషనర్ గారు పంపిస్తారా? ఫలానా పోసానికి ఇష్టం మేము లెటర్ రాశాడు, వచ్చి కూర్చో సంజాయిషి ఇవ్వు అని మీరు చెప్పగలరా? చెప్పలేరు. చెప్తారా? మీ కాళ్ళ మీద దండం పెడతా, మీ పాదామోదనం చేస్తా, మీ కాళ్ళు పసుపు నీళ్లతో కడుగుతా. మీది రాజ్యాంగ వ్యవస్థ, స్వతంత్ర వ్యవస్థ. అలాగే ప్రవర్తిస్తే మీకు వేల 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 నమస్కారాలు. అన్నీ ఉన్నాయి. సుబ్రహ్మణ్యం గారు పైకి వెళ్ళి నా లెటర్లు పెట్టురండి, ఎలక్షన్ కమిషన్ లెటర్లు అర్జెంట్ పెట్టురండి. పట్టుకొచ్చే ముందు మీకు మాట చెప్తా. ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా నేనేం చెప్పదలుచుకున్నానంటే ప్రజలకు కానీ మీకు కానీ, సార్ ఎవడు దొంగనే చెప్పండి, ఎవడు లుచ్చానే చెప్పండి, ఎవడు మంచోడని చెప్పండి. నేనేం చెప్పదలుచుకున్నానంటే ప్రజలకి, ఆంధ్రదేశంలో ఉన్న అన్ని కులాలకి, అన్ని మతాలకి నువ్వు ఒక మాట చెప్తున్నా. ఏ కులం వాడు కూడా, ఇంక్లూడింగ్ కమ్మ, చంద్రబాబు అనేవాడికి ఓటు వెయ్యవద్దు. అతను ఒక పెద్ద దొంగ, అబద్ధాల మనిషి, అవినీతి పరుడు, ఇంత కూడా విలువలు లేకుండా బతుకుతున్న మనిషి. ఎందుకంటే అన్ని కులాలు తిట్టాడు చంద్రబాబు. ఎందుకు వేస్తారు మీరు? చంద్రబాబు గారికి ఎవరైనా ఓటు వేస్తే అది కమ్మ రాజ్యానికి ఓటేసినట్టే, కమ్మ కులానికి మాత్రమే ఓటేసినట్టు, కమ్మ దేశానికి మాత్రమే ఓటేసినట్టు. మరొక్కసారి మీరు పొరపాటు చంద్రబాబు ఓటేసి గెలిపించారో ఆంధ్రదేశం కమ్మ రాష్ట్రం అయిపోతుంది, నాశనం అయిపోతుంది ఆంధ్రదేశం. ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒకప్పుడు ఎమ్మెల్యే నుంచున్నా చిలకలూరిపేటలో. మీకు తెలుసు, మీకు ఆల్రెడీ చెప్పా. ఒక అమ్మాయి ఏముంది, ఏమయ్యా మన తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారంటే, మరి చిరంజీవి గారికి ఓటేస్తే కాపులకు ఓటేసినట్టంట, కాపులు మన గెలవనీరంటే వాళ్ళు గెలిస్తే. ఇలాగా చంద్రబాబు గారి పార్టీ ఇంజెక్ట్ చేసింది జనాల్ని. అంటే చిరంజీవి గారి నుంచి ఉంటే
మీకు వ్యతిరేకంగా అది కాపుల పార్టీ, కాపులు కోటేయద్దు. అలాగే ఏ కులమైనా సరే ఎందుకు ఓటేయద్దు అంటున్నానంటే, ఏ కులాన్ని తిట్టకుండా వదిలిపెట్టావు? ఆ రోజు చిరంజీవి గారు నుంచున్నారు. చిరంజీవి గారి కుటుంబాన్ని, చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళని కూడా ఘోరంగా తిట్టించావు కదా మీ పార్టీ నాయకులతో. ఈరోజు పవన్ కళ్యాణ్, కేవలం పవన్ కళ్యాణ్ వల్లే కదా లాస్ట్ టైం నువ్వు గెలిచావు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఇది మంచి ఇది చెడు అని చెబుతుంటే అమ్మ లెక్కలు తిట్టిస్తావా పవన్ కళ్యాణ్? నిన్నే ప్రెస్ మీట్లో బాధపడుతూ చెప్పాడు. ఎవరిని వదిలేశావు? మొన్నదాకా కాళ్ళు పట్టుకున్నావు మోడీ గారివి, మోడీ శాలువా చెప్పావు. అదే మోడీని హీనంగా తిడుతున్నావు. ఎవరు వదిలిపెట్టావు? రాహుల్ గాంధీని తిట్టావు, సోనియా గాంధీని తిట్టావు, ఇప్పుడు వాటేసుకున్నావు, ఇప్పుడు ముద్దు పెట్టేసుకుంటున్నావు. నువ్వు ఎవరిని వదిలిపెట్టావు? నీకు అనుకూలంగా ఉంటే వాడు మంచోడు, అనుకూలంగా లేకపోతే వాడు వెధవ. ఇది నీ స్ట్రాటజీ. ఇదిగోండి సార్, ఇది మీకు ఇస్తాను. ఇదో దీని ద్వారా నాకు ఎలక్షన్ కమిషనరు నాకు నోటీస్ వచ్చింది. ఏది? సినిమా ఎవరు చూడకుండా, నేను తోటి ప్రెస్ మీట్ పెట్టకుండా, ఎలక్షన్ కమిషన్ పెద్ద సంస్థ కదా, అసలు నేను అనౌన్స్మెంట్ కూడా చేయకుండా పలా సినిమా తీస్తున్నాను అని కూడా నేను చెప్పకుండా ఎవరో లెటర్ రాస్తే అంత పెద్ద సంస్థ, ఒక వ్యవస్థ నాకు లెటర్ పంపించవచ్చా? అయినా నేను రెస్పెక్ట్ ఇచ్చి తిరిగి లెటర్ రాశా. గురువు గారు, నేను అలాంటి సినిమా తీయటం లేదు, ఏదైతే ఏ పేరు చెప్పారో ఆ టైటిల్ నేను పెట్టలేదు, నా సినిమా ప్రెస్ మీట్ పెట్టలేదు, ఇది వ్యక్తిగతంగా ఎవరు నేను తిట్టడం లేదు, ఇది మేనిఫెస్టో గురించి దేశం మొత్తం ఉపయోగపడడానికి సందేశాత్మక చిత్రం అని మెసేజ్ కూడా పెట్టా.